అమ్మ వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రెస్ట్ మాత్రం మనకే రబ్బా. అమ్మ వాళ్ళు కొంచెం కూడా రెస్ట్ తీసుకోరు. ఎక్కడికి వెళ్ళినా బిడ్డకి కష్టం అని చెప్పేసి అన్ని పనులు ఎగ్గేసుకుని చేస్తూనే ఉంటారు. అమ్మోళ్ళు మన ఇంటికి వచ్చి మళ్ళీ రిటర్న్ ఊరికి వెళ్ళిపోతున్నారు అంటే 2 రోజుల ముందు నుంచి బిడ్డకి కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇంకా 4 రోజులకు కావాల్సిన వంటలు చేసి పెట్టేస్తారు. మూల మూల ఉండే చెత్తలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తారు. బిడ్డ ఇంకొక వారం రోజులు హాయిగా ఉంటుంది కదా అనే ఒక తృప్తి అన్నమాట వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు బ్యాగులు ఇసిరి పారేసి బెడ్ పైన ఆరాంగా పడుకుని అమ్మా రెస్ట్ కావాలమ్మా అంటూ వెళ్తూ, మనకి అమ్మకి 20 ఏళ్ళన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. అంత వయసులో అమ్మ మనం కష్టపడకూడదని చెప్పేసి ఎన్ని పనులు చేస్తుంది. కానీ మనమేమో అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే రెస్ట్ హౌస్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటామన్నమాట. అమ్మగారింటికి బాయ్ బాయ్ చెప్పేసి మన ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మనం కూడా 2 రోజుల నుంచి పని చేస్తాం. ఏం పని? అన్ని వస్తువులు ప్యాకింగ్ చేసే పని అనమాట. అది కావాలి ఇది కావాలి అని అడిగి మరీ తీసుకుని వస్తూ ఉంటాం. అదే మనకి అమ్మకి తేడా.